హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము ఉన్న దగ్గర చాలా పెద్దగా వర్షం పడుతుంది. చల్లగా అయితే ఉంది క్లైమేట్. చూడండి అక్కడ కొండ దగ్గర మేఘాలు అయితే ఎలా ఉన్నాయో. అయితే ఈరోజు నేను వెరైటీస్ ఏం చేసానో చూసేయండి. మరి ఎగ్స్ అయితే ఎలా ఉడకపెడుతున్నాను అండ్ పాలకూర కూడా వండుదామని ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో ఉండిపోయింది. పాలకూర తీసి ఫ్రై చేసేద్దామని ఇలాగ బాగా క్లీన్ చేసుకున్నాను. ఇంకా పాలకూరని చూడండి ఎలా ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిరపకాయలు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం పెసరపప్పు కూడా వేసాను. పెసరపప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పాలకూర ఫ్రైలోని. పాలకూర ఫ్రై ఎంతమందికి ఇష్టం? హెల్త్కి చాలా మంచిదండి. డైలీ మా ఇంట్లో మేము ఒక ఆకుకూర తింటాము అండ్ ఎగ్ కూడా తింటాము. అయితే పాలకూర ఫ్రైలో కొంచెం నేను ఉప్పు వేసాను, కొంచెం పసుపు కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఉంచాను. అది ఉడికేలోపు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి, అలాగే నిన్న వండిన మటన్ కూడా కొంచెం ఉంది, అది కూడా తీసి బయట పెట్టి కొంచెం వేడి చేసుకొని